నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 14న ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక. రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ప్రచారం చేస్తానని వెల్లడి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ అభయం పథకం. కాంగ్రెస్ నేతలలో నూతన ఉత్సాహం. వియల్పురంలో శెట్టిబలిజ గౌడ ఆత్మీయ సమ్మేళనానికి మంచి స్పందన లభించింది. గజపూల మాలలతో అతిథులకు ఘన సత్కారం. ఈ నెల 14వ తేదీన వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఆదివారం ఉదయం కెర్లంపూడి మండలంలోని ఆయన నివాసంలో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీన తాను, తన కుమారుడు, తన అనుచరులతో తాడేపల్లి వెళ్లి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. రానున్న ఎన్నికలలో సీఎం జగన్ తరపున ఎన్నికలలో ప్రచారం నిర్వహిస్తానన్నారు. తాను ఎటువంటి పదవీకాంక్ష కోరుకోవడం లేదన్నారు. కేవలం పార్టీ తరపున ప్రచారం చేయడానికి మాత్రమే వెళుతున్నాను. రేపు పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తా అని అన్నారు. నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడుక్కున్నాను. సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి. వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్. రాజకీయం చేస్తాను, రాజకీయాల్లో ఉంటాను. వారి తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారం వెళ్తాను సార్. రాజకీయాల్లో ఉన్నట్టే చేస్తాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ అభయం పథకం అమలు చేయడానికి మేనిఫెస్టోలో పెట్టినట్టు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, పీసీసీ సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ వెల్లడించారు. స్థానిక కృష్ణానగర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఇందిరమ్మ అభయం లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం రూరల్ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు 5,000 రూపాయల చొప్పున ఇచ్చేందుకు ఈ పథకం ద్వారా రూపకల్పన చేయడం జరిగిందన్నారు. పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులు పెరుగుతున్న ధరల ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ పథకాన్ని అందుబాటులోకి తెస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఈ పథకానికి సంబంధించిన యాప్ను వారి మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసి పథకంలో చేరేలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏపీసీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి సందేశం వినిపిస్తుందన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను విజయవంతంగా అమలు చేసి ప్రజలకు లబ్ధి చేకూర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో సేవలందిస్తున్న మధుమణికి మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఇజ్జరౌతు విజయలక్ష్మికి రాష్ట్ర కార్యదర్శిగా, మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలుగా, చామర్తి లీలావతికి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, మోతా శారద, బాలేపల్లి మురళీధర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ముళ్లా మాధవ్ తదితరులు నియామక పత్రాలను అందజేశారు. వారికి దుస్సాలువ పూలమాలతో ఘనంగా సత్కరించారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన బిల్డర్ బాబీని కూడా ఘనంగా సత్కరించి అభినందించారు. కిరణ్ కుమార్ అనే ఆటో కార్మికుడు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్మిక సంఘాల నాయకుడు జేటీ రామారావు, అనపర్తి ఇన్ఛార్జ్ డాక్టర్ వడయార్, పీసీసీ సభ్యుడు చెందాడ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిషోర్ కుమార్ జైన్, దేవత సుధాకర్, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు. ఆ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటింటికి వాడవాడలా తిరిగి పేద మహిళలను, కుటుంబాలను గుర్తించి వారిని యాప్లో సభ్యులుగా చేర్చి పూర్తి డేటాను మా అధిష్టానానికి పంపించడం జరుగుతుంది. ఈ యాప్ వారికి డౌన్లోడ్ చేసిన వెంటనే, వారు సభ్యులైన వెంటనే మా పీసీసీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క వాయిస్తో రికార్డ్ చేసినటువంటి ఒక ఫోన్ మెసేజ్ ఎవరైతే సభ్యులుగా చేరారో వారికి వెంటనే రక్షణ చట్టం మరింత పటిష్టంగా అమలు చేయాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు కేసీ నాయుడు డిమాండ్ చేశారు. వైద్యులు రక్షణ చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కేసీ నాయుడు కోరారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమానికి ఆయన శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోగికి వైద్యుడికి మధ్య సత్సంబంధాలు నిత్యం ఉండాలని, అలా లేకుంటే సమాజంపై చెడు ప్రభావం పడుతుందన్నారు. దేశవ్యాప్తంగా వైద్యులపై దాడులు పెరిగిపోవడం వల్ల వారికి స్వేచ్ఛగా వైద్యం అందించే వాతావరణం లేదన్నారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో చికిత్స చేసే వైద్యులు తగ్గిపోతారన్నారు. ప్రైవేట్ వైద్యులంతా విలువలతో కూడిన వైద్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ హేమలత, రాజమహేంద్రవరం శాఖ అధ్యక్షుడు డాక్టర్ గురుప్రసాద్, గైనకాలజికల్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ అరుణ, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్కి ఎలా అయిందంటే ఏవో రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రోజు రోజుకి మాకు ప్రాక్టీస్ కన్నా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ మీద ఎక్కువ మాకు టైం అంతా చాలా ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది. తద్వారా ఏమవుతుంది, పేషెంట్లకు సర్వీసెస్ ఇవ్వడంలో కూడా కొంత జాప్యం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మినిమైజ్ చేయాలి. అలాగే సింగిల్ విండో రిజిస్ట్రేషన్ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్, వాట్ ఎవర్ మీకు ఏం కావాలో అవన్నీ సబ్మిట్ చేస్తారు, డాక్టర్లు సబ్మిట్ చేస్తారు. డెఫినెట్గా ఆ 4.5 years వాళ్ళు రెస్ట్ ఆఫ్ 4.5 years చాలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి సింగిల్ విండో రిజిస్ట్రేషన్ అనేది ఎవ్రీ 5 yearsకి ఒకసారి మా డిమాండ్, ప్రధాన డిమాండ్. అలాగే ఫైర్ నామ్స్ కానీ, పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా 24 గంటలు వెళ్తే మేము యుద్ధం చేయలేం ప్రతి నకిలీ డాక్టర్. ఎందుకంటే మాకు మెజిస్టీరియల్ పవర్స్ కానీ, పోలీస్ పవర్స్ కానీ మాకు లేవు. అఫీషియల్ పవర్స్ కూడా లేవు. మాకు లైజేషన్ పవర్ ఉంది. అట్లీస్ట్ ఏంటంటే ఒక డాక్టర్ కింద వెళ్ళి, సార్ మేడం నేను ఇక్కడి నుంచి వచ్చాను, ఫలానా ఐఎంఏ ప్రెసిడెంట్ని రాజమండ్రిలో, నాకు ఈ అవకాశం ఇవ్వండి అని అడగలను. అంతకు మించి హాస్పిటల్ నేను మూసేస్తానని చెప్పలేను. ఇది ప్రోగ్రెస్ చెందాలి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఈక్వాలిటీ వీటన్నిటిలో ప్రోగ్రెస్ చెందాలి అంటే వాటిలో ఎంతో అత్యుత్తమ స్థానానికి వెళ్ళిన వాళ్ళని సన్మానించుకొని వాళ్ళ ద్వారా ఒక మెసేజ్ పొంది మేము కూడా ఈ దేశ ప్రగతి కోసం మేము కూడా ముందుకు నడవాలన్నది ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రాజమహేంద్రవరంలో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమం రాజమండ్రి సిటీ విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో శెట్టిబలజ గౌడ ఆత్మీయ సమ్మేళనానికి మంచి స్పందన లభించింది. రాజకీయంగా బహుజనులు చైతన్యవంతులైనప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని మంత్రి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్, రాజమండ్రి లోక్సభ వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితర బీసీ సామాజిక ప్రముఖులు అభిప్రాయపడ్డారు. నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో శెట్టిబలజ గౌడ ఆత్మీయ సమ్మేళనం భారీ ఎత్తున నిర్వహించారు. సభకు ఎంపీ భరత్ అధ్యక్షత వహించారు. సభలో మంత్రి చెలుబోయిన, డాక్టర్ గూడూరి, బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వాసంశెట్టి గంగాధర్, గురుప్రసాద్, కె శ్రీనివాస్, కె రాజు తదితర శెట్టిబలజ గౌడ సామాజిక వర్గ పెద్దలు ప్రసంగించారు. రాజమండ్రి అర్బన్, రూరల్, రాజమండ్రి లోక్సభ స్థానాలను బీసీలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేటాయించడం శుభపరిణామమని, ఈ ముగ్గురిని గెలిపించుకోవాల్సిన బాధ్యత బహుజనులు అందరిపైన ఉందన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఏ ఒక్క పార్టీ బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించలేదన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీసీలను తన సొంత తోబుట్టువులు మాదిరిగా బీసీల సంక్షేమాన్ని రాజకీయంగా అగ్రస్థానంలో ఉంచారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినన్ని సీట్లు టీడీపీ ఇవ్వగలదా అని వారు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి బీసీలంటే ఎక్కువ అభిమానం చూపిస్తారని, అందుకే నిధుల కేటాయింపులో చూసినా, రాజకీయంగా ప్రోత్సహించడంలో కానీ, పదవులు ఇవ్వడంలో కానీ దేనిలో చూసినా జగన్మోహన్ రెడ్డిదే పై చేయి అన్నారు. అటువంటి మనసున్న మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కలకాలం గెలిపించుకోవాల్సిన అవసరం. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి దివంగత ఎన్టీఆర్ ఢిల్లీ పెద్దలకు వ్యతిరేకంగా పోరాడితే, ఈనాడు తమ రాజకీయ స్వలాభం కోసం అదే టీడీపీ ఢిల్లీ పెద్దలకు తమ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. రాజమండ్రి అర్బన్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మార్గాని భరత్రామ్, రూరల్ నుండి పోటీ చేస్తున్న మంత్రి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్లను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత శెట్టిబలజ గౌడ తదితర బహుజనులు అందరిపైన ఉందని ఈ ఆత్మీయ సమ్మేళనం తీర్మానించింది. అవకాశాలు అస్తమానం రావు. ఇప్పుడే చెప్పాడు గురుప్రసాద్, బానిస కులాలుగా చూసా ఇంతకాలం రాజకీయ పార్టీలు మనల్ని. ఇవాళ దాస్యర్క కులాలుగా చూసాయి, రాసర్క కులంగా మారుస్తున్నాడు. ఎవరు? ఒకసారి అందరూ చెప్పండి. ఎవరు? ఏ సత్యనారాయణ నెమ్మదిగా చెప్పు, గడి చెప్పా. దాస్యరకమా రాసరకమా? ఏది కావాలి? రాసారకం అవకాశం ఇచ్చినోడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా మనవి చేస్తూ మీకు ఎక్కువ చెప్పక్కర్లేదు. ఈ 3 నియోజకవర్గాలని కూడా మనము
బంపర్ మెజారిటీతో గెలిపించుకోవడం వల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం అందరం కూడా ఇంకా ఎన్నో సీట్లని మనం ఆశించడానికి, మనం ఇంకా ఎన్నో సీట్లని కొట్లాడి సాధించుకోవడానికి మన పిల్లలకి అటు అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, కార్పొరేటర్లుగా కానీ, లేకపోతే జెడ్పీటీసీలుగా కానీ, జెడ్పీ చైర్మన్లుగా కానీ, మేయర్లుగా కానీ వీళ్ళందరినీ కూడా రేపు భవిష్యత్తులో తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఎవరైతే పూలే అంబేద్కర్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి మనందరం, ఈ వేదికపై ఉన్న వారందరూ, అలాగే వేదికపై ముందున్నవారు కూడా ఎంతో ఆ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమలు జరుపుతా ఉన్నారు. ఒకటి జనాభాలో 3,50,00,000 జనాభా బీసీలు ఉన్నాం. అందులో అగ్రభాగం మన కులస్తే ఉన్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని సామాజిక సమీకరణలో భాగంగా అన్ని బీసీ వర్గాలకి ఈ పార్లమెంట్కి పంపిస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా మన కులాలు పార్లమెంట్ గుమ్మాన్ని కూడా తాకలేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2 రోజుల పాటు ఆదిత్య బిజినెస్ స్కూల్లో విద్యార్థులకు అమోఘ పేరిట వివిధ రకాల పోటీలను నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ డి రామకృష్ణ తెలియజేశారు. ఆదిత్య బిజినెస్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో స్ట్రా ఇన్ హెయిర్ నృత్య ప్రఖ్యాత ఆల్ఫాబెట్ పర్స్, రుచిర వాక్ ప్రదర్శన, నిర్దేశిక, బెస్ట్ అమోఘ, మ్యూజికల్ పజిల్, సంస్కృతి సుందరి విశేషంగా అలరించాయి. విజేతలకు ప్రశంసాపత్రం, మెడల్స్ను బహూకరించారని కళాశాల డైరెక్టర్ పి గంగిరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం డీజీజీఐ జీఎస్టీ ఇన్స్పెక్టర్ అంబటి కీర్తిరాయుడు, మై హోమ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ఆర్ రిక్రూటర్ తోట శ్రావణి విచ్చేశారు. కళాశాల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి, కళాశాల సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి విద్యార్థులు దేశ ఆర్థిక రంగంతో పాటు దేశంలోని త్రివిధ దళాలతో కూడా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని, ఇలా కొంతకాలం కొనసాగితే భారతదేశం అగ్రరాజ్యంగా రూపొందుతుందని, అలాగే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, దేని కొరకు విద్యార్థులందరూ సమిష్టిగా కృషి చేయాలని, దానితో సమగ్ర భారత్ ఆవిష్కరించబడుతుందని అన్నారు. అండ్ దీని అన్నిటికీ ఫౌండేషన్ ఆదిత్య డిగ్రీ కాలేజ్లోనే పడింది. సో ఇప్పుడు ప్రెజెంట్ నేను జిఎస్టీ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను. విశాఖపట్నం డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ వింగ్. అండ్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఫర్ ఇట్. అండ్ ఇంతకుముందు నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చేశాను. విద్యాభ్యాసము మరియు వారు ఎలా వారి యొక్క కెరీర్లో పైకి వచ్చారు అన్న అంశాలను క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు. వారిని ఆదర్శంగా తీసుకుని మిగతా విద్యార్థులు కూడా ఆ విధంగానే ఉన్నత స్థితికి చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. కృష్ణ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా పూర్వ విద్యార్థులైన తోట శ్రావణి మరియు కీర్తిరాయుడిని మేము ఆహ్వానించడం జరిగింది. వారు చాలా గొప్ప స్థితిలో ఈరోజు సొసైటీలో ఉన్నారు. అలాంటి వారు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న మా స్టూడెంట్స్కి ఎంతగానో ఇన్స్పిరేషన్గా ఉంటారని వారిని మేము ఇన్వైట్ చేస్తాము. ఈ విధంగా మా స్టూడెంట్స్ ఎన్నో రంగాల్లో స్థిరపడటం జరుగుతుంది.
కొత్తపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 2.57 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు ప్రారంభించారు. రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో 32 లక్షలతో సెంట్రల్ డివైడర్పై నిర్మించిన గ్రానైట్ క్లాడింగ్ నిర్మాణాన్ని రౌతు సూర్యప్రకాశ్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ రుడా నుంచి కొత్తపేట అభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరు చేయించిన రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మొత్తంగా 2.57 కోట్ల నిధులు వెచ్చించినట్టు చెప్పారు. కాగా ఓబలంక గ్రామంలో 36 లక్షలతో నిర్మించిన చిర్ల సోమసుందర్ రెడ్డి జిమ్ ప్లే ఐటెం పార్క్ను రౌతు సూర్యప్రకాశ్రావు ప్రారంభించారు. అంతేకాక ఓబలంకలో అపరిష్కృతంగా ఉన్న లక్ష్మీ నరసింహ చెరువు వాకింగ్ ట్రాక్ రివిట్మెంట్ పనులకు 50 లక్షల రుడా నిధులు వెచ్చించామని, ఈ మేరకు ఈరోజు ఈ పార్కును ప్రారంభించామని తెలిపారు. అలాగే కొమరాజు లంకలో 1,50 లక్షల వ్యయంతో బృహత్తర రీతిలో నిర్మించిన ప్రతిష్టాత్మక కొమరాజు లంక రుడా పార్కును రౌతు సూర్యప్రకాశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ ఈ చెరువు ఓ గొప్ప ఉద్యానవనంగానే కాకుండా వాటర్ స్టోరేజీ ట్యాంకుగా అందిస్తుందని చెప్పారు. 10 నియోజకవర్గాల పరిధిలో ఉన్న రుడా ద్వారా పలు సామాజిక అభివృద్ధి పనులకు తన వంతు మరిన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కాలనీ చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి, లాయర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వందల మంది ఉన్నారు జనం. ఎందుకు వస్తారు వీళ్ళందరూ? కష్ట సుఖాలు చూడగలరు, మా బాధలు వినగలరు అనేటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో రేపు నెక్స్ట్ మంత్ జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ సుఖపడాలంటే యోగ్యులు ఉత్తములైనటువంటి వాళ్ళని ఎన్నుకుంటే ప్రజలు సుఖపడతారు. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గాను రాబోయే రోజుల్లో మన కృష్ణారెడ్డి గారు మరి నిజంగా ఆయన నేను ఇక్కడ చూసిన తర్వాత రుడా నుంచి ఇచ్చిన నిధులకు మించిపోయాయన దీన్ని తన వ్యక్తిగతంగా కూడా తీసుకొని చేశాడు. తప్పనిసరిగా ప్రజలు మిమ్మల్ని మనసుతో నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. మీరు విజయభవ, మీరు చేసినవి ఎక్కడికి పోవని చెప్పి మిమ్మల్ని ప్రత్యేకించి నిండు మనసుతో అభినందిస్తూ మీరు ఇచ్చినటువంటి సజెషన్లు సూచనలు కూడా తీసుకొని సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు. కడియం స్థానిక వెలుగుమంటి ప్రసాద్ కార్యాలయం నుండి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలుగుమంటి రఘురాం ఆధ్వర్యంలో గోరంట్ల చిత్రపటంతో పాదయాత్రగా తరలి వెళ్లి దేవిచౌక్ సెంటర్లో గోరంట్ల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కడియం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలుగుమంటి రఘురాం మాట్లాడుతూ దిష్టిబొమ్మ దహనం విష సంస్కృతికి చిహ్నం అని, అలాంటి వ్యాజ్యాలు బీసీ వర్గాల విభజనకు దారితీసే విధంగా మంత్రి చర్యలు ఉన్నాయని నాని ధ్వజమెత్తారు. రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు మార్గన్ సత్యనారాయణ, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చెలుబోయిన శ్రీనివాస్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పితాని శివరామకృష్ణ, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ముత్తాబత్తుల విజయ, మండల బీసీసీఎల్ అధ్యక్షులు యనమదల రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో చెత్త పనులు చేస్తూ చెత్త మంత్రిగా పేరు తెచ్చుకున్నారని ఆగ్రహ జ్వాలలు వెళ్లగక్కారు. విభజించి పాలించు అనే సూత్రాన్ని రూరల్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టాలని చూస్తే ఖబర్దార్ అని మండిపడ్డారు. మరోసారి ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి హ్యాట్రిక్ విజయాన్ని అందించేందుకు మేమంతా సంసిద్ధంగా ఉన్నామని, రామచంద్రపురంలో అక్కడ మంత్రి గారు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలందరికీ తెలుసునని, అక్కడ ఏమీ లేదు కాబట్టే ఇక్కడకు తరలించారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అన్నందేవుల చంటి, బోడపాటి గోపి, వాసంశెట్టి నాగబాబు, జల్దీ కృపారావు, గుర్రపు సత్యనారాయణ, జోగి చక్రవర్తి, వనం సూరిబాబు, గుత్తుల కృష్ణ, షేక్ సిద్దయ్య, అనసూరి గోవిందు, గోరు నాగేశ్వరరావు, వరగోగుల వెంకటేశ్వరరావు, దొంతంశెట్టి శ్రీనివాస్, బొరుసు వెంకటేశ్వరరావు, కొత్తపల్లి శ్రీరామ్, మర్రెడ్డి రమేష్, పాతూరి రాజేష్, దంగేటి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఫ్లెక్సీలు ఏదైతే ఉన్నాయో ఫ్లెక్సీలు తగలబెట్టడం కానీ ఈ సంస్కృతి మంచిది కాదు. ఎవరైనా పార్టీ తరఫున పని చేసుకుని మంచిగా గెలవండి, తప్పేం కాదు. కానీ ఎవరైతే పని చేస్తారో ఎవరైతే అనేది నాయకులు తెలుసు అందరికీ. ఆ నాయకులు ఓటు రేపు పొద్దున ఎందుకు చేస్తారు? ఇలా జనసేన టీడీపీ మాకు అండగా ఉన్నారో ఆ మంచి పనులు ఏదైతే చేశారో వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఎన్నిక అయినప్పుడు ఇబ్బంది లేకుండా చేస్తారు. మీరేమైనా మంచి పనులు చేసి మీరు కూడా దీంట్లో మంచి వ్యవహారం చేసి మీరు కూడా సాధించండి. కానీ ఈ రకమైన వివాదాలు చుట్టించుకోవడం మనందరం మంచిది కాదని నేను ఎవరంటున్నాను. ఏ తెలుగుదేశం గారికి తెలియవలసింది ఏమనగా, కానీ ఒక విషయం అయితే చెప్తున్నాను మంత్రి గారు, మీరు యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెట్ అది నేర్చుకోండి ముందు. ఇంచేదంటే అగౌరవంగా మాట్లాడతాం, అనవసరమైన పనులు చేయడం. ఈ 10 సంవత్సరం బట్టి ఏం చేశారో డిప్యూటీ గ్రాండ్ మేము చెప్తాం ఏం చేశారు. 2014, 2019 వరకు ఎంత అభివృద్ధి చేశారో గ్రామాల్లోకి అడగండి. ఇవాళ అక్కడక్కడ శంకుస్థాపాలు చేసేసి శిలాపలకాలు ఎట్టేసి వెళ్ళిపోతున్నారు. మీరు 15వ తారీఖులో ఎన్నికలు కూడా వస్తుంది. మీరు ఏం చేస్తారో ఏం చేయలేదు తెలియదు. కానీ ఇవన్నీ అబద్ధాలు మోసాలతో మీరు ముందుకెళ్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఈ బీసీలందరూ కూడా కడియం మండలంలో ఒక అన్నదమ్ముళ్లాగా పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఉంటామండి. దయచేసి మీ మార్కు రాజకీయం ప్రదర్శించి
మా వేమగిరిని, మా కడియంలో ఉన్న మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో మా సామాజిక వర్గం ఎక్కువగా ఉందండి. దయచేసి మమ్మల్ని అన్నదమ్ములు బిడ్డల్లా బ్రతకనివ్వండి. మీ మార్కు రాజకీయంతో మా మధ్యన చిచ్చు పెట్టి సుమారు 2 దశాబ్దాల పాటు ఎమ్మెల్యేలుగా, దశాబ్దన్నర పాటు మేయర్లుగా, ఎమ్మెల్సీగా ఉన్న టీడీపీ నేతలు రాజమండ్రి నగరానికి ఏమి చేశారని, ఓట్లు వేయాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రాం సూటిగా ప్రశ్నించారు. రాజమండ్రి 28వ వార్డు కొబ్బరికాయల మార్కెట్ గంటా గణరాజు కళ్యాణ మండపం వద్ద వైసీపీలో భారీగా చేరారు. ఆనసూరి శ్యామ్, శివమిత్ర బృందం, అలాగే నగరంలోని 28, 29, 30 వార్డుల్లో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన అనేక మంది వైసీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఎంపీ భరత్ ఆహ్వానించారు. ఓ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అభివృద్ధి అంటే వైసీపీ అని, వైసీపీ అంటే అభివృద్ధి అన్నారు. గత టీడీపీ మాదిరిగా నమ్మించి మోసం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజం కాదన్నారు. రాజమండ్రి ఎంపీగా నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దానన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా తనని గెలిపిస్తే నగర రూపురేఖలు సమూలంగా మారుస్తానన్నారు. విశ్వనగరంగా ప్రపంచ పటంలో రాజమండ్రి నగరానికి గుర్తింపు తెచ్చేలా చేస్తాను అని అన్నారు. అంతకుముందు ఎంపీ భరత్ను యువత తమ భుజాలపై పెట్టుకుని సభావేదిక వరకు తీసుకువచ్చారు. పూలవర్షం కురిపించారు. మహిళలు హారతులిచ్చి నుదుటన వీరతిలకం దిద్ది ఆశీర్వదించారు. కార్యక్రమంలో నగర వైసీపీ యూత్ ప్రెసిడెంట్ పీతా రామకృష్ణ, వాసంశెట్టి గంగాధర్, కడియాల శ్రీను, బిల్డర్ చిన్న, పిల్లి శ్రీను, కాటం రజనీకాంత్, మార్గాని చంటి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ నిజాం, అనసూరి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. యువకులకు అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత పూర్తి స్థాయిగా నేను తీసుకుంటానని ఇవాళ నేను మాట ఇస్తా ఉన్నా. ఇది ఒకటే కాదు, రాబోయే రోజుల్లో రాజమండ్రికి ఒక క్రికెట్ స్టేడియం తీసుకుని వస్తాం, రాజమండ్రికి ఒక ఇండోర్ స్టేడియం తీసుకుని వస్తా. ఇవన్నీ కూడా మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపిస్తా. గోదావరి గట్టు పైన కూడా ట్యాంక్ బండ్ తరహాలో మొత్తం అంతా కూడా గోదావరి గట్టు రూపురేఖలు మారుస్తానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ, ప్రతి పౌరుడికి ఉచిత విద్య, వైద్యం, సత్వర న్యాయం, పేదరిక నిర్మూలన తదితర ఆశయాలతో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు భారతీయ జవాన్ కిసాన్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి బంగారు కృష్ణమూర్తి చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ సుదరి మోహన్ రావు, కాన్ఫెడరేషన్ న్యాయ సలహాదారు అబ్దుల్ సలాం తదితరులతో కలిసి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి బంగారు కృష్ణమూర్తి మాట్లాడారు. సైనికులు, రైతులు, యువత, కార్మికులు, దిగువ మధ్యతరగతి ప్రతినిధులు సంయుక్తంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశ రక్షణకు పాటుపడిన తర్వాత మాజీ సైనికులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కూడా పాలుపంచుకోవాలనే సదుద్దేశంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వివరించారు. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి తనకు పోటీకి దింపాలని పార్టీ నిర్ణయమని కృష్ణమూర్తి చెప్పారు. ఈ సందర్భంగా తమ అజెండా వివరించారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్ కుమార్, టి రామ్ కుమార్, నెల్లూరి సుషిత, రావణస్వామి, రాజేశ్వరరావు, పార్టీ తెలంగాణ నాయకుడు యోగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మా పార్టీ ఉందో విజయదుందుబి మోగించి సవివరంగా మన మూర్తి గారు చెప్పినట్టు ఉచిత విద్య అనేది ప్రతి ఒక్కరికి అందాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఇజ్రాయెల్ అనేది ఒక చిన్న దేశం. ఎంత చిన్నదంటే మన భారతదేశంలో ఉన్న యూపీ కన్నా కూడా చిన్నది, ఒక రాష్ట్రానికన్నా చిన్నది. కానీ ప్రపంచంలో మెరుగైన ఫలితాలు సాధిస్తుందంటే అక్కడ చిన్నపిల్లలు ఎలిమెంటరీ స్కూల్ నుంచే సైనిక శిక్షణ ఇస్తారు. ప్రతి పిల్లవాడు మరి ఈ ఆశయంతో ఈ పార్టీ పెట్టడం జరిగింది. అందరికీ, ప్రతి వ్యక్తికి జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై కార్మిక్, ప్రతి వ్యక్తికి సమానమైన న్యాయం, సత్వర న్యాయం అందాలనేది, ప్రతి వ్యక్తికి ఈ యొక్క అభివృద్ధి పథకాలు అందాలనేది మా. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ శ్రీ కళ్యాణీదేవి సమేత సోమలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం క్వారీ సెంటర్లో శ్రీ కళ్యాణీదేవి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి అన్నప్రసాదం సుమారుగా 12,000 మంది భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త మేడపాటి వీరరాఘవరెడ్డి, మేడపాటి అమ్మిరెడ్డి కుటుంబ సభ్యులు వారి ఆధ్వర్యంలో జరిగింది. ఆలయ అర్చకులు సుభాష్ శర్మ, ఆయిలారి వారిచే పూజలు నిర్వహించారు.
రాజమండ్రి గణేష్ చౌక్ నందుగల వెనుకబడిన తరగతుల కళాశాల వసతి గృహంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి సందర్భంగా స్థానిక గణేష్ చౌక్ నందుగల వెనుకబడిన తరగతుల కళాశాల వసతి గృహం నందు ఎస్సీ ఎస్టీ రాష్ట్ర సంక్షేమ సంఘాల అధ్యక్షుడు కోరుకొండ చిరంజీవి అధ్యక్షతన ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ 193 సంవత్సరాల క్రితం పుట్టిన సావిత్రిబాయి పూలే ఒక సంఘ సంస్కర్తగా అవతరించి మహిళలు ఇంగ్లీష్ చదువుకుని పురుషులతో సమానంగా బ్రతికే హక్కు సాధించాలనే పెద్ద పోరాటం చేశారు. ఆ చదువుల తల్లిని ఆదర్శంగా తీసుకుని నేటి తల్లులందరూ ఇంగ్లీష్ భాష నేర్చుకుని తన జీవితాలను మరియు పిల్లల జీవితాలను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని, ఆవిడ త్యాగం, ఆవిడ చూపిన బాట మరువలేనిదని, ఆ బాటలో అందరూ నడవాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైట్స్ ప్రొటెక్షన్ రాష్ట్ర అధ్యక్షులు తాళ్లూరు బాబు రాజేంద్ర ప్రసాద్, రత్నం ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దారా యేసురత్నం, డిఎల్ఎస్ఏ సభ్యులు పాము బాబురావు, వసతి గృహ అధికారి ముమ్మిడి సత్యకుమారి, విద్యార్థులు అందరూ పాల్గొని ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ ఇంట్లో నుంచి బయటికి రానిచ్చేవారు కాదు, వారు కూడా అంటరానితనంతో ఉండేవారు. మహిళలకి ఇంత స్వేచ్ఛ ఉందంటే మహాతల్లి ఆవిడ వేసిన బాటే. ఆ బాటను మనం ఎవ్వరు మర్చిపోకుండా ఆవిడ ఆశయాలను నెరవేర్చాలని కోరుతూ ఈ అవకాశం అందరికీ. ఆవిడ చదువు నేర్పించి మొట్టమొదట ఉపాధ్యాయులుగా మనందరి మధ్యలో ఉన్నారు. మీరు ఆవిడని ఆదర్శంగా తీసుకుని సమాజంలో మీ వంతు మీరు చేస్తూ మీరు బాగా చదువుకుని అంత కాకపోయినా కొంతనా చేసి మీరు మీ కుటుంబానికి మీ తరానికి మీరు ఆదర్శంగా ఉండి బాగా చదువుకోవాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 14న ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక. రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ప్రచారం చేస్తానని వెల్లడి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ అభయం పథకం, కాంగ్రెస్ నేతలలో నూతన ఉత్సాహం. వియల్పురంలో శెట్టిబలిజ గౌడ ఆత్మీయ సమ్మేళనానికి మంచి స్పందన లభించింది. గజపూల మాలలతో అతిథులకు ఘన సత్కారం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.